శుభవార్త. ఈసారి చలికాలంలో మరికొన్ని రోజులు వెచ్చగా గడిపేయొచ్చు. పొగమంచు బెడద ఉండదు. ప్రతి ఏటా డిసెంబర్ ఆరంభంలోనే హస్తినలో చలి తీవ్రత, పొగమంచు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈసారి నెలాఖరు వరకు ఆ భయం ఉండదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. భారత వాతావరణ శాఖ చలికాలంలో ఢిల్లీ వాసులకు వెచ్చని కబురు అందించింది. మరికొన్ని రోజుల పాటు ఎముకలు కొరికే చలి, జనజీవనాన్ని స్తంభింపజేసే పొగమంచు బెడద ఇప్పుడే ఉండదని తెలిపింది. పగలు సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏటా డిసెంబర్ మాసం ప్రారంభంలో దేశ రాజధాని హస్తినలో చలి తీవ్రత మొదలవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు 10-15కు పడిపోతాయి. రాత్రిపూట అయితే ఒకే అంకెకు చేరుతాయి. ఈ చలిపులి ధాటికి కొందరు చనిపోతుంటారు. అంతేకాకుండా దట్టమైన పొగమంచు కారణంగా పట్టపగలే ఏమీ కనిపించదు. సాధారణంగా డిసెంబర్ మొదటి వారంలోనే పాకిస్తాన్ మొదలుకొని ఢిల్లీ మీదుగా బంగ్లాదేశ్ వరకు అధిక తేమతో కూడిన పొగమంచు కమ్ముకుంటుంది. దీని ప్రభావంతో ఢిల్లీలో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జనజీవనం స్తంభించిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఏడాది క్రిస్మస్ దాటే వరకు రాజధాని నగరంలో ఈ పరిస్థితి ఉండదని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం ఢిల్లీలో చలి లేకపోవడానికి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుపాన్లే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల ఏర్పడిన హెలెన్, లెహర్, మాదీ పెను తుపాన్లు కోస్తా ప్రాంతాన్ని వణికించాయి. అయితే వీటి కారణంగా పశ్చిమ ప్రాంతం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా గంటకు 20-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పొగమంచుకు కారణమయ్యే తేమను ఈ గాలులు ఆరిపోయేలా చేస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.